సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీశేఖర్ బ్లాగ్స్. ప్రజెంట్ అయితే నేను డమ్మీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నది రామోజీ ఫిలిం సిటీలో అయితే ఉన్నాను. మీరు చూడొచ్చు, సినిమాల్లో చూపించే డమ్మీ ఎయిర్పోర్ట్ ఇదే అనమాట. సో చాలా సినిమాల్లో అయితే ఎయిర్పోర్ట్కి సంబంధించిన షూటింగ్లన్నీ ఇక్కడే జరుగుతాయి. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రన్స్ లో క్యాబ్స్ కూడా ఉన్నాయి. సో ఒరిజినల్ గా ఉన్నట్టే ఇక్కడ స్నాక్స్ బండ్లు, అలాగే కాఫీ బండ్లు కూడా ఉన్నాయి. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో పైన చూసుకుంటే ఇక్కడ టెర్మినల్ 1, 2, 3, 4 అని నోటిఫికేషన్ బోర్డులు అయితే పెట్టేశారు. సో అలా ముందుకొస్తే ఇక్కడ మనకి రకరకాల విమానాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కంపెనీలు ఉంటాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో, ఇలా వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అయితే కూడా చూడొచ్చు. సో ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ముందుకెళ్తే ఇది ఎయిర్పోర్ట్ కదా, సో దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇక్కడ కొన్ని విమానాలను అయితే పెట్టారు. విమానాల బొమ్మలు అయితే డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది డెకరేషన్. చూసుకుంటే పక్కనే ఇక్కడ బోర్డు మీద ఏదో రాసి ఉంది, వాయుపుత్ర ఎయిర్లైన్స్ అంట, వే టు ఫ్లైట్. అండ్ అలాగే వెనకాల చూసుకుంటే ఇండిగో, స్పైస్ జెట్ అని ఆ బ్రాండ్స్ అయితే మనం చూడొచ్చు. సో ఈ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో సినిమా వాళ్ళకి నచ్చిన ఎయిర్పోర్ట్ పేరు అయితే మార్చుకుంటారు. అండ్ అలాగే చూసుకుంటే ఇది ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్. సో మనకి ఒరిజినల్ ఎయిర్పోర్ట్ లో ఎలాగైతే వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ఆగి ప్యాసింజర్స్ ని తీసుకొని వెళ్తాయో అలాగే డిజైన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క పిల్లర్ కి ఒక్కొక్క కంట్రీ ఫ్లాగ్ ని అయితే వీళ్ళు ఇక్కడ డెకరేట్ చేసి ఉంచారు. సో ఇప్పుడైతే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపలికి వచ్చేస్తే ఎయిర్పోర్ట్ లోపల ఇలా ఉంటుంది అనమాట చూడటానికి. ఇక్కడ 4, 5, 6 అనే డెస్క్లు అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ప్యాసింజర్స్ కి టికెట్స్ అలాట్ చేసాయి అనమాట. సో కొంచెం ముందు లోపలికి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ పైన బోర్డులు కూడా చూడొచ్చు. లైట్స్ ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ ఎయిర్పోర్ట్ లో ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. ఇదేంటంటే మనకి ఈ ఎయిర్పోర్ట్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, రెస్టారెంట్స్ కానీ, టికెట్స్ కౌంటర్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ రాసి ఉంచుతారు. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం టికెట్స్ బై చేయొచ్చు. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గేట్స్ ఉన్నాయి అనమాట. 1, 2, 3 అలాగా ఏ గేట్ ఎక్కడ ఉంటుందో వీళ్ళు ఒరిజినల్ ఎయిర్పోర్ట్ లో మనకి ఎలాగైతే డైరెక్షన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది చూసుకుంటే ఇదనమాట, మనం ఇక్కడ నుంచే లోపలికి వచ్చాము. ఇదంతా కూడా అవుట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ ఈ ఎయిర్పోర్ట్ సెట్ అయిపోయిన తర్వాత మనమైతే ఫేక్ రైల్వే స్టేషన్ కి, ఫేక్ ఫారెన్ సెట్ కి అయితే వెళ్తున్నాము. అదైతే చాలా బాగుంటుంది. అండ్ అలాగే బాహుబలి సెట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటాయి. సో ఇదనమాట, ఇదంతా కూడా రిసెప్షన్ కౌంటర్ అనమాట ఎయిర్పోర్ట్ లో. సో ఈ రిసెప్షన్ కౌంటర్ నుంచి దానికి ఆపోజిట్ లోనే మనం ఎవరైతే విజిటర్స్ ఉంటారో ప్యాసింజర్స్, వాళ్ళు వెయిటింగ్ చేసే సీట్స్ అయితే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సలార్ మూవీలో శృతి హాసన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ లో కూర్చొని. సో ఇదేనమాట, ఇదే ఎయిర్పోర్ట్ లో శృతి హాసన్ ఇక్కడ కూర్చుంటేనే సలార్ మూవీ షూటింగ్ అనేది చూపించారు. అండ్ అలాగే కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడ పైన పెద్ద పెద్ద బోర్డులతో ఏదో రాసి ఉంచారు, హిమాలయస్, ఇవన్నీ కూడా లాంగ్ సాక్సెస్. సో ఒరిజినల్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వీళ్ళు ప్రింట్ అయితే దింపేశారు. సో దట్ వీళ్ళు ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన సీన్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి షూట్ చేసుకుంటారు. అండ్ అలాగే ఇప్పుడైతే మనం ఫ్లైట్ ఎక్కబోతున్నాము. చూసుకుంటే ఇక్కడ బోర్డింగ్ అని రాసి ఉంది. సో టికెట్ లేకుండా ఇప్పుడైతే మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో చూసుకుంటే ఇదే మనం ఇప్పుడు ఎక్కబోయే ఫ్లైట్ అన్నమాట. ఇక్కడ ఏదో రాసి ఉంది, వే టు బోర్డింగ్ పాయింట్. సో ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ ద్వారా పైకి ఎక్కేసి ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము. సో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఫ్లైట్ ఎక్కలేదు, ఎప్పుడు కూడా ఎక్కడం కాదు అసలు చూడలేదు లోపల నుంచి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే చూసేద్దాం. అబ్బా, లోపల రాగానే చల్లగా ఉంది ఏసీ. వామ్మో, ఎయిర్పోర్ట్ లో ఈ ఫ్లైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. సో మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ తో సీట్స్ చాలా నీట్ గా, చాలా ప్రీమియంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు దీన్ని. చాలా బాగుంది కదా. ఇదంతా కూడా లగేజ్ పెట్టుకునే ప్లేస్ అన్నమాట.
సో, చూడొచ్చు. మనం తెచ్చుకునే ఈ క్యాబిన్ సూట్‌కేస్ ఉంటాయి కదా! అవన్నీ పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇలాగే లైట్‌కి గాని, ఏసీకి గాని వాటికి సంబంధించిన స్విచెస్ కూడా ఇచ్చారు. ఈ సీట్ నేనెప్పుడు ఫ్లైట్ చూడలేదు కాబట్టి నాకు ఈ సీట్స్ చూస్తుంటే ఏదో సూపర్ లగ్జరీ బస్‌లో సీట్స్ లాగా ఉన్నాయి. కానీ చాలా ప్రీమియంగా అయితే ఉంది ఈ ఫ్లైట్ అంతా కూడా. అండ్ దీని తర్వాతయితే మనం ఫేక్ రైల్వే స్టేషన్, ఫేక్ ఫారెన్ సెట్, బాహుబలి సెట్‌కయితే వెళ్ళిపోతాము. సో, అవి కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. సో, ఇదనమాట ఫేక్ ఎయిర్‌పోర్టు, ఫేక్ ఫ్లైటు సినిమాలో చూపించేది.